చూద్దాం. వైసీపీ నేత చింతాడ రవికుమార్ కు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించారని చింతాడపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేశారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి యంత్రాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జరగబోయే ఏ రకమైనటువంటి కార్యక్రమానికైనా జనాలు లక్షలాదిగా తరలిస్తారు కాబట్టి దాన్ని అడ్డుకోవాలి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న పాదయాత్ర చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ తిరగకూడదు. తిరిగితే లక్షల మంది జనాలు వస్తున్నారు. ఉండాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చెప్పేసి అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇప్పటి వరకు జరగనటువంటి విధంగా చరిత్రలో జరగనటువంటి విధంగా అక్రమ కేసులు బనాయించి ఈరోజు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాం. మేము లీగల్గా ఏది జరిగిందేంటి ఆ రోజు నేను చెప్పాను, ఒక జరగనటువంటి కేసు, జరగనటువంటి ఇన్సిడెంట్, ఆ రోజు ఏమీ జరగలేదు. ఆ జరగని ఇన్సిడెంట్ని పట్టుకొని ఏదో జరిగిపోయినట్టుగా ఎస్ఐ గారు మేడం ప్రవళిక మేడం అనే ఎస్ఐ గారిని పెట్టి ఆవిడ్ని బలిపశువం చేసి ఈరోజు మా మీద కక్ష సాధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఇప్పుడు మేము ఒక లీగల్ ప్రాసెస్లో వెళ్తున్నాం. గత 10 రోజుల నుండి కూడా ఎందుకు హైకోర్టు ఆశ్రయించాం. ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, అందులో ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి.